హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చినట్టయితే నాకు లైక్ ఇచ్చేసేయండి. ఆషాఢం కదా, మీలో ఎంతమంది అండి గోరింటాకు పెట్టుకున్నారు? నేనైతే ఈ ఆషాఢంలోనే గోరింటాకు పెట్టేసుకున్నాను. చాలా బాగా పండింది. తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకుంటాను. ఒక్కొక్కసారి చెప్పాను కదా, కొంచెం ఈజీగా ఉన్నా వీక్గా ఉన్నా, ఆ రోజు కొంచెం షాపింగ్ ఏమైనా బయటికి వెళ్ళే పని ఏమైనా ఉన్నా ఆ రోజు నైట్ స్కిప్ చేసి మార్నింగ్ చేసేసుకుంటాను. చక్కగా ఇలాగా కిచెన్ నీట్గా ఉందనుకోండి, ఎప్పుడూను చాలా పాజిటివిటీ ఉంటుంది కదా. నేనైతే మార్నింగే లేచాను అనమాట. అర్లీ అవర్స్లోనే లేచేస్తానండి. ఎప్పుడో వీక్గా ఉన్నప్పుడైతే కొంచెం లేట్ అవ్వచ్చు. మ్యాక్సిమం అయితే అర్లీ మార్నింగే లేచేస్తాను. మొత్తం నిన్న స్టవ్ స్టాండ్స్ అన్నీ మేడికి వేసేసాను ఈవినింగే. ఒక్కటి మాత్రం ఉంచుతాను, ఏదైనా ఎమర్జెన్సీ అంటే అప్పుడు అంటే వాడుకోవడానికి ఉంటుంది కదా అన్నట్టుగా ఒకటి ఉంచేస్తాను అనమాట. చక్కగా స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. నేను ఏంటంటే స్టవ్ మొత్తం యాక్చువల్గా ఇది కడగకూడదు, కానీ నాకు కడుక్కుంటేనే నీట్గా ఉన్నట్టు ఉంటుంది. మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ వెట్ క్లాత్ తోటి అంతా క్లీన్గా తుడిచేస్తానండి. కింద కూడాను చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటాను అనమాట. కిచెన్ అనే కదా హౌస్, ఎప్పుడు మ్యాక్సిమం నీట్ అండ్ హైజీన్గా ఉంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో చక్కగా మొత్తం అంతా స్టవ్ క్లీన్ చేసేసాను, ముగ్గులు పెట్టేశాను. స్టవ్కి ఏమో పసుపు కుంకుమతో అలంకరించేస్తున్నాను అనమాట. తర్వాత ఇక్కడ ఈ విండో దగ్గర అయితే కొంచెం అక్కడ స్వస్తికి వేసుకుంటానమాట. నాకు ఎప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడు వేసేసుకుంటానండి. అంటే కొంచెం పాజిటివిటీ, అంటే కిచెన్ అనేది ఒక డివోషనల్ లాగా ఉంచుకుంటానమాట. ఎందుకంటే అక్కడ మనం చేసే ఫుడ్ అది ఎంత హైజీన్గా నీట్గా ఉంటుందో ఇంట్లో కూడా హెల్త్ కూడా అలాగే ఉంటుందని నేను విన్నాను అనమాట. మ్యాక్సిమం అయితే నేను ఇలాగే ఉంచుకుంటాను. చూసారు ఎంత నీట్గా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలా ఉంచుకుంటే. ఆ తర్వాత ఏంటంటే మొత్తం అన్ని పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కిచెన్ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది. ఆ తర్వాత ఏంటంటే ఈ షుగర్ అది అయిపోయిందనమాట. మళ్ళీ అది రిఫిల్ చేసేసుకుంటాను. ఇది ఏంటంటే పెద్ద డబ్బాలోని రిఫిల్ చేసి తర్వాత ఇక్కడ నేను స్టాండ్ దగ్గర ఉంచుకుంటాను కదా, దాంట్లో మిగతా కొంచెం మిగిలితే అందులో రిఫిల్ చేస్తాను. టీ పెట్టేసాను, హస్బెండ్ లేచారు. లేవగానే ముందు ఏంటంటే వాటర్ ఇచ్చేస్తాను, దాని తర్వాత టీ పెట్టేస్తాను. ఇవాళ పాలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకే కొంచెం క్వాంటిటీ అయింది టీ. అంటే ఒక్కొక్కసారి నేను స్టవ్ మీద పెట్టేసి మర్చిపోతానండి, అప్పుడు ఏంటంటే పాలలా దగ్గరికి అయిపోతాయి. ఈరోజు ఏంటంటే లంచ్కి వచ్చేస్తే పప్పు పాలకూర చేసేస్తున్నాను. ముందు ఏంటంటే పప్పు కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి ఉంచానండి. అంటే బ్లోటింగ్ అది ఉండదు, ఇలా చేసుకుంటే మంచిది. పప్పు పాలకూర నార్మల్గానే కుక్ చేసేస్తున్నాను. పాలకూర, పప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏంటంటే కుక్కర్లో వేసేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం వేసేసి ఉడికించేసుకోవాలి. ఉప్పు వేయకూడదు. నేను టమాటా కూడా వేయనండి. దాన్ని కాంబినేషన్గా అరటికాయ చక్రాలు చేశానమాట. ఫ్రిడ్జ్లో చూసేసరికల్లా ఒక్కటే ఉందండి అరటికాయ. అదే అనుకున్నాను ఏం చేద్దామని, హస్బెండ్ వరకు చేసి పెట్టేద్దాంలే అని హస్బెండ్కి అయితే చక్రాలు చేసి పెట్టేస్తున్నాను అనమాట. చాలా బాగుంటాయండి అరటికాయ చక్రాలు, బంగాళదుంప చక్రాలు, వంకాయ చక్రాలు. చక్కగా డీప్ ఫ్రై అవసరం లేదు, షాలో ఫ్రై చేసేసుకోవచ్చు. ఇది మా నాన్నమ్మ వంట అనమాట. మా ఫ్యామిలీ అందరం చేసుకుంటాం అనమాట. ఈ చక్రాలు అనేది ఇంట్రడ్యూస్ చేసింది మా నాన్నమ్మే. సో మేము ఎప్పుడు సాంబార్ చేసుకున్నా, పప్పు చేసుకున్నా ఈ కాంబినేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అరటికాయ చక్రాలు అయితే వేసేస్తున్నాను అనమాట. ప్యాన్ మీదే ఎక్కువ ఆయిల్ తీసుకోదు, కొంచెం ఆయిల్ తోటి చక్కగా షాలో ఫ్రై చేసేసుకోవచ్చు. బాగుంటుంది కూడానండి. చక్కగా ఏంటంటే మనం రెండు వైపు ఫ్లిప్ చేసుకొని కాల్చుకుంటాం కాబట్టి భలే ఉంటుంది. ఉప్పు, కారం అన్ని మసాలాలన్నీ పట్టిస్తాం కాబట్టి, మసాలా అంటే ఏం లేదు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి పట్టించి ఎక్కువసేపు ఉండక్కర్లేదు, వెంటనే మనం ఫ్రై చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ చేస్తున్నాను, కుడుము చేస్తున్నాను. అంటే నిన్న ఇడ్లీ రుబ్బు వేసాను, కొంచెం మినపప్పు ఎక్కువ అయిపోయింది, అందుకని దాంట్లో కొంచెం వరిపిండి కలిపేసాను దోశ వేసుకోవచ్చని. ఒక్కొక్కసారి బాగానే వస్తుందండి, వాళ్ళైతే బాగానే వచ్చే దోశలు. రెండు రకాల టిఫిన్స్ అన్నట్టుగా ఉంటుంది కదా అని కుడుము దోశ చేస్తున్నాను. దానికి కాంబినేషన్గా చట్నీ ఏంటంటే కొబ్బరిను నువ్వులు చట్నీ చేస్తున్నానండి. ఎంత ఫాస్ట్గా చేశాను తెలుసా, అర్లీగా లేచినా ఎందుకో ఒక్కొక్కసారి లేట్ అయిపోతుందండి. ఎంత ఫాస్ట్గా చేస్తాను తెలుసా. అంటే ఒక్కొక్కసారి పని త్వరగా చేసేస్తాను, ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది. యాక్చువల్గా అయితే నేను చాలా ఫాస్ట్గా చేస్తాను వర్క్ అన్నది.
నాకే లేట్ అయిపోతుందంటే స్లోగా చేసిన వాళ్ళకి ఇంకెంత టైం పట్టేస్తుందండి. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేయాలంటే టైం పడుతుంది కదా. ఈలోగా ఈ మధ్యలోనే ఏంటంటే కుళాయి రావడం, డస్ట్బిన్ తీసుకెళ్ళడానికి అతను రావడం, మేడ్ రావడం అన్నీ ఒకేసారి జరుగుతాయి అన్నమాట. అప్పుడు కొంచెం టెన్షన్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే పచ్చడి చేసేస్తున్నాను. లంచ్లోకి తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లోకి అంటే టిఫిన్లోకి చట్నీగా కూడా తినొచ్చు. తాలింపు అని ఏమి వేయలేదు, ఎందుకంటే డైరెక్ట్గానే పోపు దినుసులు వేసేసాను. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసి కొబ్బరి ముక్కలు, నువ్వులు వేసేసాను. కొంచెం చింతపండు కూడా వేసాను. చాలా బాగా వచ్చిందండి పచ్చడి అయితే మాత్రం. అంటే మనం రైస్లో కాంబినేషన్ తినొచ్చు, చట్నీలా కూడా తినొచ్చు అనమాట. ఇంకో పక్క ఏంటంటే హస్బెండ్ టైం అయిపోతుంది, ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేస్తావా అని అడుగుతున్నారు. అక్కడి నుంచి అడగడమే తప్ప హెల్పింగ్ ఏమి ఉండదండి, అంతా నేనే చేసుకుంటాను. నేను అదే అంటున్నాను, వచ్చి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా, అక్కడి నుంచి అడిగేస్తున్నారు అనేసి అని అంటున్నాను అనమాట. కానీ వాళ్ళకి టైం ఉండదు కదండి, మార్నింగే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా మార్నింగ్ లేవగానే. ఇంకో పక్క ఏంటంటే కుడుము అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది, చట్నీ బ్లెండ్ చేసేసాను అనమాట. తాలింపు వేయలేదు టైం అయిపోతుందని. ఎంత నీట్గా మార్నింగ్ చేసుకున్నానండి కిచెన్, ఎంత మెస్సీ అయిపోద్ది తెలుసా మొత్తం అన్నీ. అప్పటికప్పుడు ఫాస్ట్గా ఒక్కొక్కసారి ఏంటంటే తీసిన వెంటనే పెట్టేస్తాను, టైం లేనప్పుడు ఏంటంటే అక్కడే పెట్టేసుకుంటాను. దానివల్ల ఎంత క్లమ్జీగా మళ్ళీ చెత్తగా అయిపోతుంది అనమాట. నేను మళ్ళీ హస్బెండ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని నీట్గా ముగ్గులు పెట్టుకుంటాను. అదే అనుకుంటాను అంతా అయిపోయిన తర్వాత పెట్టుకుందామని. కానీ మనసు ఒప్పుకోదండి. నాకు నీట్గా ఉన్నప్పుడే వర్క్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. కుడిమ అయిపోయింది, హస్బెండ్ పెట్టేశాను. ఇంకో పక్క దోశ కూడా వేసేసాను అనమాట. ఈరోజైతే పప్పు పాలకూర చేశాను, దోశ కుడుము చేశాను, కొబ్బరిను నువ్వులు చట్నీ చేసి అరటికాయ చక్రాలు చేశాను. ఈ పనికి ఎంత టైం తీసుకుందో తెలుసండి. దోశలు చూసారు ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇక్కడితోనే వీడియో నేను చేసిన మరో మంచి వ్లాగ్తో ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసినంత వరకు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మొత్తం క్లీన్ చేసేసానా. ఇప్పుడు నా కిచెన్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత చేసి వేస్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మరి ఏం చేస్తాం, తప్పదు కదా మన వర్క్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.